ఇరాన్లో జెన్జీ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వారం రోజులు అవుతోంది. రోజు రోజుకి అక్కడ ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలతో టెహ్రాన్ వీధులు దద్దరిల్లిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఖమేనీ దిగిపోవాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనల కారణంగా ఇప్పటి వరకు 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఆందోళనలపై ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ సీరియస్ అవుతున్నారు. అల్లర్లు సృష్టించే వారిని అదుపులోకి తీసుకోవాలని, వారందరినీ అదుపులో పెట్టాలని భద్రతా దళాలకు ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు ఖమేనీకి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆందోళన చేపట్టే వారిని ఒకవేళ ఏదైనా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ట్రంప్ ఇరాన్కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద ఏదైనా చేస్తే, అక్కడి ప్రభుత్వం అణిచివేయాలని చూసినా, వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ముప్పు వాటిల్లినా సరే మేము వీఆర్ లోడెడ్ అంటూ ట్రంప్ ఇప్పటికే ఒక పోస్ట్ కూడా చేశారు. ఇరాన్కి ఒక హెచ్చరిక జారీ చేశారు. వీఆర్ లోడెడ్ రెడీ టు డిప్లాయ్ అంటూ ఒక హెచ్చరిక చేశారు. అంటే మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ ల్యాండ్ అవ్వడానికి, మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దేనికి? ఇరాన్లో అక్కడ అంతర్గతంగా అల్లర్లు జరుగుతుంటే అమెరికాకి ఏం పని? అక్కడి ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తుంటే, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే అమెరికాకి మధ్యలో ఏం పని? ట్రంప్ ఎందుకు అక్కడికి బలగాలను పంపించాలి? అక్కడి ప్రభుత్వం మీద మేము యుద్ధం చేస్తాం అవసరమైతే అని ఎందుకు చెప్పాలి? అసలు ఇరాన్ అంతర్గత విషయం. ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చెప్తున్నాడు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయంలో. ఇక్కడ జరుగుతున్న అల్లర్లు కానీ, ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ కేవలం మా దేశానికి సంబంధించినవి. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? మీకేం పని అని చెప్పి వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అవకాశం వచ్చింది, శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి అని ఒక యుద్ధ నీతిని ఇప్పుడు అమలు చేస్తున్నారు. అంతకుమించి ఇంకేముంటుంది? సో ఈ విషయంలో అమెరికా అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు అమెరికాకు అవకాశం దొరికింది. ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఒకటి ఇజ్రాయిల్, మరొకటి అమెరికా. ఈ ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. ఇక మరోవైపు ఇరాన్లో ఏం జరుగుతోంది, ఎందుకు అసలు ఈ గందరగోళం అంతా మొదలైంది అంటే అక్కడ రెసిషన్ పెరిగిపోయింది, ఆర్థిక మాంద్యం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. వీటన్నిటి వల్ల అక్కడి యూత్ ఎలాగైతే నేపాల్లో జరిగిందో అలాగే ఇప్పుడు జెన్జీ పోరాటం మొదలైంది. ఇక్కడ జెన్జీ రోడ్ల మీదకి వచ్చింది. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. వారిని కంట్రోల్ చేయడం ప్రభుత్వాలకు కూడా చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వాలు అక్కడ కంట్రోల్ చేయలేక చివరికి ఇక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అక్కడి పోలీసులు, ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో, వారిని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటి వరకు అంటే ఒక ఎగ్జాక్ట్ నంబర్ బయటికి రాలేదు, కానీ అప్రాక్సిమేట్లీ 10 మెంబర్స్ వరకు ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు. కానీ ఇంతకంటే భారీ సంఖ్య ఉండుండొచ్చు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య అంటూ తెలుస్తోంది. అయితే మనం చూడొచ్చు, పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా అజ్నాలో 3 ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. కుహ్దాస్తులో మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అంటూ అంతర్జాతీయ మీడియా కథనాల్లో వచ్చినటువంటి డీటెయిల్స్ నేను మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రజల యొక్క స్వేచ్ఛను అణిచివేయడమే అని చెప్తున్నాయి. కానీ ఎప్పటి వరకు ఇవి జరుగుతాయి? అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ దిగిపోయే వరకు జరుగుతూనే ఉంటాయా? సుప్రీం లీడర్ దిగిపోవాలి అనేదే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం వల్ల మేము నష్టపోతున్నాం, ఈ దేశం బాగుపడడం లేదు అని చెప్పి అంటున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఖమేనీ దిగిపోయే పరిస్థితి కానీ, ఖమేనీకి ఆపోజిట్గా ఇప్పుడు ప్రభుత్వాన్ని రన్ చేయగలిగేటువంటి ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ కానీ, లీడర్ కానీ అక్కడ లేరు. వాళ్ళని ఎవరిని ఉంచలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈ నేపథ్యంలోనే జెన్జీ ఇప్పుడు ఆందోళనకు సిద్ధమైంది.
ఈ అవకాశాన్ని అమెరికా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఎప్పటి నుంచో అమెరికా అల్లర్లు జరగాలనే కోరుకుంటోంది. అల్లర్లు జరగడమే కాదు, ఆ దేశం పూర్తిగా తమ చెప్పు చేతుల్లోకి రావాలన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సంపద తమ చేతుల్లోనే ఉండాలి. ఆయిల్ తమ దగ్గరే ఉండాలి, రేర్ ఎర్త్ మెటల్స్ తమ దగ్గరే ఉండాలి, లేదంటే న్యూక్లియర్ వెపన్స్ తమ దగ్గరే ఉండాలి, అన్ని రకాల పవర్స్ తన దగ్గరే ఉండాలి అన్న ఆందోళన, ఒక రకమైనటువంటి ఆవేదన అమెరికాకి ఇది ఎప్పటి నుంచో ఉంది. అమెరికాకి ఏ దేశంలో అయినా సరే, చిన్న దేశాల్లో ముఖ్యంగా ఏ దేశంలో అయినా సరే న్యాచురల్ రిసోర్సెస్ బాగా ఉన్నాయంటే అవి కావాలి అని చెప్పి అమెరికా అడుగుతుంది. మర్యాదగా ఇస్తే ఓకే, లేదంటే ఆ దేశాలను నాశనం చేసైనా సరే చివరికి వాటిని దక్కించుకుంటుంది. అయితే అక్కడి ప్రభుత్వాలను పడగొట్టి తమకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలను అక్కడ పెట్టి అవన్నీ దోచుకున్న తర్వాత ఆ దేశాలను అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది, అధ్వాన్నంగా వదిలేసి వెళ్ళిపోతుంది. మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు. లిబియాలో అదే జరిగింది కదా. గడాఫీ తర్వాత ఏమైంది అక్కడ? ఆ దేశం నాశనం అయిపోలేదా? ఇరాక్లో ఏం జరిగింది? సద్దాం హుసేన్ అన్నారు, వ్యతిరేకి అన్నారు, లేదో వెపన్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చివరికి ఏమైంది? అతని ప్రాణాలు తీసిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మదురో అండ్ హిజ్ వైఫ్ వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏం జరగబోతుంది ఇక్కడ? సో ఓవరాల్గా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి ఖమేనీ ఏమంటున్నారు, ఇరాన్ సుప్రీం లీడర్, ఒకసారి ఆయన మాటల్లో విందాం. ما با معترض حرف میزنیم، باید حرف بزنن مسئولین با معترض، اما با اغتشاشگر حرف زدن فایده ای نداره. اغتشاشگر رو باید به جای خودش نشاند. اینی که یه عده‌ای تحت عناوین گوناگون، نامه‌های گوناگون بیان به قصد تخریب، به قصد ناامن کردن کشور پشت سر بازاری‌های مؤمن و سالم و انقلابی قرار بگیرن، از اعتراض اونها سوء استفاده کنن، اغتشاش کنن، اصلا قابل قبول نیست مطلق. సో అమెరికా తమ దేశంలో ఇన్వాల్వ్ అవ్వడం పట్ల, తమ దేశ అంతర్గత విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం పట్ల ఖమేనీ చాలా సీరియస్గా ఉన్నారు. అలాగే అతి త్వరలోనే పరిస్థితిని మళ్ళీ చక్కదిద్దుతామంటూ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జెన్జీ ఆందోళనలు ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు, విధ్వంసం అవుతుంది ఆ దేశం. మరోవైపు సేమ్ వెనిజువేలాలో మనం చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లీడర్స్ని పట్టుకెళ్ళిపోయారు. వీఆర్ ఇన్ 2026 నౌ. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇలాంటి అంటే ఒక దేశం యొక్క లీడర్స్నే, ఆ దేశాన్ని పరిపాలించే లీడర్స్నే పట్టుకెళ్ళిపోతున్నారు, ఈజీగా కిడ్నాప్ చేస్తున్నారు. అఫీషియల్, ఇట్స్ వెరీ అఫీషియల్ కిడ్నాప్. నో వన్ కెన్ టాక్ అబౌట్ దిస్ నౌ. వెనిజువేలాలో జరిగింది అదే కదా. మదురోని ఆయన భార్యని పట్టుకెళ్ళిపోతే ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ప్రపంచం మూగబోయింది. ఇప్పుడు ఇరాన్లో మేము డిప్లాయ్ అవుతాం అంటున్నారు, ఇరాన్ వీఆర్ లోడెడ్ అని చెప్పి ఇరాన్ని బెదిరిస్తున్నారు. నో వన్ కెన్ టాక్ అబౌట్ దిస్. గతంలోనూ మాట్లాడలేదు, అలాగే ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు. సో ఇరాన్ పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. ఇప్పటికి 1 వీక్ అయింది ఇక్కడ ఆందోళన మొదలయ్యి. 1 వీక్లో ఇప్పటికి 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దిస్ ఈజ్ అఫీషియల్ కౌంట్. ఇక అన్అఫీషియల్కి ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు. మరోవైపు పబ్లిక్ ప్రాపర్టీస్ దారుణంగా డ్యామేజ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖమేనీ దిగిపోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి మొట్టమొదటి డిమాండ్. ఖమేనీ దిగిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. సో ఎంతవరకు వెళ్తుంది? నిజంగానే అమెరికా అతి త్వరలో ఇన్వాల్వ్ అవబోతుందా ఈ విషయంలో? అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులను ఖమేనీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికా. మరి ఖమేనీ ఎలా డీల్ చేయబోతున్నాడు ఈ విషయాన్ని? మరోవైపు ప్రపంచ దేశాల విషయంలో అమెరికా వైఖరి ఆందోళన కలిగించేలా ఉంది. ఎన్నో దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది.
రష్యా ఉక్రెయిన్ వార్ని అడ్డం పెట్టుకొని ఉక్రెయిన్లో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి ఆ దేశంతో ఓ పక్క అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇరాన్లో ఉన్నటువంటి సంపద తమకే కావాలంటుంది. వెనిజులాలో ఉన్నటువంటి సంపద తమకే కావాలంటుంది. పాకిస్తాన్లో చివరికి పాకిస్తాన్లో ఉన్నటువంటి సంపద కూడా దోచుకునే ప్రయత్నం చేస్తుంది. బలూచిస్తాన్లో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి పాకిస్తాన్ని ఎర్రగా వాడుకుంటుంది. దే ఆర్ రెడీ టు గివ్, ఆఫ్ కోర్స్ దే ఆర్ రెడీ టు ఆఫర్ దెమ్, గిఫ్ట్గా ఇచ్చేస్తా ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా. సో మెజారిటీ ఖనిజ సంపద, ఆయిల్స్ అన్నీ తమ చేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని ఆడించాలని, తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో చూస్తే రష్యా చేసేది కరెక్ట్గానే అనిపిస్తుందేమో అమెరికా విషయంలో. అందుకే రష్యా అంటే అంత కడుపు మంటేమో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇరాన్ని జెన్జీ ఉద్యమం వెనక ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అక్కడి ప్రజలు ఉద్యమం లేదంటే రాజకీయ వ్యతిరేకతకి కారణం ఏంటి? అమెరికా ప్రోత్సాహం ఏదైనా ఉందా? అసలు అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది? ఖమేనీ మేము ఊరుకోమని చెప్తున్నాడు. నిజంగా అమెరికాతో యుద్ధం చేయగలుగుతాడా? అంతర్జాతీయ సమాజంలో ఎవరైనా ఇరాన్కి మద్దతుగా నిలబడగలిగే పరిస్థితి ఉందా? దేశ అధ్యక్షుల్ని కిడ్నాప్ చేస్తేనే దిక్కులేదు కదా. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. beyond